మెడికల్ అడ్మిషన్ల జీవో 33 అమలు చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం లోకల్గా చదివిన వారికి స్థానికత సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం 135 మంది కోర్టుకు వెళ్లడంతో దాదాపు 86 మంది స్థానిక విద్యార్థులు సీట్లు కోల్పోయినట్లు తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా గట్టిగా వాదించి స్థానిక విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఎంబీబీఎస్ సీట్లలో అన్యాయం జరుగుతుంది. దాన్ని అమలు జీవో నెంబర్ 33 ఏదైతే ఉందో అది అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. కాలేజీ యూనివర్సిటీ మధ్య అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు జీవో 33 అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాలేజీ యూనివర్సిటీ ముందైతే ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఎవరు వాళ్ళు ఇప్పుడు బీసీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వినతి పత్రాలు అందించినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఏం చెప్పారు, అది ఏం జరిగింది, అసలు ఎందుకు అమలు చేయాలనుకుంటారు, కోర్టు తీర్పు ఏమొచ్చింది, ఆ విధంగా వీళ్ళు ఎలాంటి తీర్పు కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏ విధంగా అంటే ఎందుకు ధర్నా చేస్తున్నారో, అసలు మీకు కావాల్సిన న్యాయం ఏంటి? తెలంగాణలో స్థానికేతరులు వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. తెలంగాణ మెడికల్ సీట్లలో తెలంగాణలో కాకుండా వాస్తవంగా ఏం జరుగుతుందంటే తెలంగాణ విద్యార్థులకే సీట్లు పొందాలని 33 జీవోను ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. కొంతమంది తెలంగాణలో చదవనోళ్ళు, తెలంగాణతో సంబంధం లేనోళ్ళు అందరు కలిసి కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన ధర్మిలో ఎవరైతే 132 మంది కోర్టుకు పోతే ప్రభుత్వం వాదనలు సరిగా వినిపించకుండా వాళ్ళందరినీ కూడా లోకల్ చేస్తామని లాస్ట్ ఇయర్ ఈ ఒక్క సంవత్సరం మేము వాళ్ళని లోకల్ చేస్తామని చెప్పింది. దానివల్ల 86 మంది స్థానికేతరులు తెలంగాణలో అడ్మిషన్ పొందారు. మనం తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం లేనటువంటి వాళ్ళు ఇక్కడ మెడికల్ సీట్లను పొందారు. వాళ్ళతో పాటుగా బీడీఎస్ పొందారు, క్యాట్ బి సీట్లు పొందారు. దాదాపుగా 120 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు రావాల్సినటువంటి సీట్లు స్థానికేతరులు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వమే ఒక సదుద్దేశంతో ఒక కమిటీగా ఏర్పాటు చేసినటువంటి 33 జీవో ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా అప్లై చేయాలనేది మా డిమాండ్, యథావిధిగా అమలు చేయాలనేది మా డిమాండ్. సో ప్రస్తుతం మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎలా అయితే జరిగిందో ఈ ఇయర్ మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. స్థానికేతరుల కేసును ప్రభుత్వం సరిగా వాదించకపోతే ఈసారి 100 కొద్ది సీట్లు తెలంగాణ బిడ్డలకు అన్యాయమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదని తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ అడ్మిషన్లు పొందాలనుకున్న పిల్లల యొక్క తల్లిదండ్రులుగా వాళ్ళ బాధలు మేము చూస్తున్నాం. డే అండ్ నైట్ చదివి తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఇక్కడ మార్కులు ఇక్కడ కాలేజీలో చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వం తన వాదన వినిపించకుండా అన్యాయం జరుగుతుంది. గత సంవత్సరం ఇలా చేయడం వల్ల మేము చాలా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో సీరియస్గా దీని మీద కన్సర్న్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టులో దీని మీద విజయం సాధించి మేము కొత్తగా జీవోలు తెమ్మంటలేము. మీరే ఇచ్చినటువంటి జీవో, ప్రభుత్వం ఇచ్చినటువంటి 33 జీవో, వైద్య విధాన మండలి నుండి వైద్య అడ్మిషన్ల కోసం మీరు తీసుకొచ్చినటువంటి 33 జీవో ఏదైతే లాస్ట్ అడ్మిషన్కి రావాల్సిన లాస్ట్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివి ఉన్నోళ్ళు స్థానికులని చెప్పారో ఆ జీవోకు కట్టుబడి మేము అడ్మిషన్లు చేయమని అంటున్నాము. మీరు ఆ జీవోను కంపల్సరీ మీరు బలపరచాలి, మీరు సుప్రీంకోర్టులో గెలవాలి, హైకోర్టులో గెలవాలి, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనేదే మా డిమాండ్. మీరు దాన్ని వెనకకు తీసుకోనో లేకపోతే దాన్ని మీరు సమర్థించుకోకపోవడం వలనో ఇంకో గైడ్లైన్స్ తోటో వాస్తవానికి లాస్ట్ ఇయర్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు వీళ్ళకి లోకల్ చేయమని. మన ప్రభుత్వమే కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ మేము లోకల్ చేస్తామని చెప్పింది. దానివల్ల కొన్ని ఎలాంటి కేసులు వచ్చినాయంటే ఒక్క క్లాసు కూడా తెలంగాణలో చదవని వాళ్ళు కూడా నేను మొత్తం సౌదీ అరేబియాలో చదివినా, నేను మొత్తం వేరే రాష్ట్రాల్లో చదివినా అన్న వాళ్ళకు కూడా అడ్మిషన్లు వచ్చినాయి. ఇలాంటి కండిషన్స్ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేదు అసలు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్రానికి కూడా సొంతంగా ఒక స్థానికత రూల్స్ అనేవి ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రూల్స్ 136 మెంబర్స్కి లోకల్ క్యాడర్ ఇచ్చారు. దాంట్లో 126 మెంబర్స్ అడ్మిషన్లు పొందారు తెలంగాణలో. అంటే 126 మంది కుటుంబాలను శోకానికి గురి చేసింది లాస్ట్ ఇయర్ ఆ నిర్ణయం వల్ల. ఈసారి అది 100లలో ఆల్రెడీ పిటిషన్లు వేశారు. అదే జరిగితే 100 మంది తెలంగాణ తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు ఏడ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే మొదలైతే మళ్ళీ మరో 500 సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు వీళ్ళు పేరెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నారు.
గతంలో చేసినట్టుగానే ఈ విధంగా చేస్తే మాత్రం ఆందోళన మాత్రమే ఉధృతంగా చేస్తామని అంటున్నారు. కెమెరామెన్ అంజితో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.